అందరికి హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. మార్నింగే లేచేసినాం, నైట్ వచ్చేవాళ్ళు 3:30 3:40 అయింది. మార్నింగ్ 9:30కి లేచినాము. ఇప్పుడు 12 వరకు జిమ్ బంద్ అయిపోతుంది. ఇప్పుడు 11 అవుతుంది. సో జల్దీ పోయి చెస్ట్ వర్క్ కూడా వేసుకుందాం. కుర్తా వేసేసుకున్నాం. మార్నింగ్ పూజ ఉండే కదా, ఆరతులు ఉండే, సో పూజకి కుర్తా వేసేసుకున్నా. దాంతోపాటు మనకి దసరా లేదు కాబట్టి దసరా చేసుకోలేక ఈరోజు ఆయుధ పూజ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి ఇప్పటికీ అన్ని ఫెస్టివల్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే జల్దీ పోయి జిమ్కి వర్కౌట్ చేసుకుందాం. వచ్చి ఇంకా ఇక వేరే పనులు అన్నీ చేద్దాం. ఇక ఒక నెక్స్ట్ వీక్ వరకు నాన్ వెజ్ తినదని చెప్పి మమ్మీకి స్ట్రిక్ట్ ఆర్డర్స్. సో ఇక పన్నీర్ దాంతోనే సరిపెట్టుకోవాలి. చూద్దాం. ఫస్ట్ అయితే జిమ్కి వెళ్దాం. ఐస్ రెడ్ అయినా లైట్గా. ఫస్ట్ అయితే జిమ్కి వెళ్ళిపోదాం. సీ యూ ఇన్. shoulder there. Post workout. సో వర్కౌట్ అయితే అయిపోయింది కదా. దివాళీ రోజు 12కి జిమ్ బంద్ అయిపోతుంది. మేము జల్దీ వచ్చేసినాం. మార్నింగ్ స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది, వర్కౌట్ కూడా అయిపోయింది. మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ ఫ్రెష్ స్నానం చేసుకుని వేరే పనులు చేసుకుందాం. ఈరోజు మనకి లీవ్ దొరకలేదు, సో వర్క్ చేసుకుంటే దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి. బ్రేక్ అయితే 2 hours తీసుకుంటా అని చెప్పి అయితే చెప్పిన. చూద్దాం, బ్రేక్ తీసుకుంటూ ఇక మేనేజ్ చేసుకోవాలి. తప్పదు, వర్క్ ఇది అంటే కష్టం. లీవ్ దొరుకుతుండే బట్ కొన్ని అది అయ్యి లీవ్ దొరకలేదులే. చూద్దాం ఇక. అదో విధంగా మంచిగా వర్క్ ఫ్రమ్ వచ్చింది. రేపు పోవాల్సి వస్తుంది. ఎల్లుండి చేసుకుందాం మంచిగా. ఫెస్టివల్ అంటే సండే దాకా ఉంటుంది కదా, సో ప్రాబ్లం లేదు. ఫస్ట్ అది ఇంటికి పోదాం. మన దసరా లేదు కాబట్టి మన పూజ చేయలేదు. సో ఈరోజు మన వెహికల్ పూజ చేసుకున్నాం.
అది వేరే ప్లాన్ ఉండే భయ్, బండి మొత్తం రీపెయింటింగ్ చేయించి రిస్టోరేషన్ అనుకుండే, కానీ కొంచెం మనీ అది ఇది అయ్యి ఏం పర్లేదు లేవయ్యి, ఇది చాలా లైక్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. చేసుకుందాంలే బండి అయితే, నెక్స్ట్ ఒక బర్త్డే వరకు అయితే చేసుకుందాం మంచిగా, చూద్దాం. ఈ కోచింగ్ అయితే రెడీ అయినాం. ఇప్పుడు అయితే డిమార్ట్కి పోయి సామాన్ అయితే తీసుకుని వద్దాం కొన్ని. దివాళీ కొంచెం ఆయిల్ అది కావాలంట. మనమైతే అయిపోయినాం. ఇప్పటికైతే టెంపరీగా అయితే ఈ కుర్తా వేసుకున్నాము. సో రాత్రికి రెడీ అవ్వాలి. 5:30కి మరి లాగిన్ ఉంది, హోమ్ వర్క్ ఉంది, చూద్దాం. ఫస్ట్ డిమార్ట్ పోయి సామాన్ పట్టుకోవచ్చు. డిమార్ట్లో అయితే పని అయిపోయింది, బ్యాగ్ కూడా మొత్తం. ఇప్పుడైతే ఇంకో వేరే ఒకటి తీసుకొని డైరెక్ట్ ఇంటికి అయితే పోదాం. పోయి కొన్ని పని ఆల్మోస్ట్ యానికి వస్తుంది, లాగిన్ కూడా చేసుకోవాలి. బ్యాగ్ అయితే నిండిపోయింది. నేను వేరే బ్యాగ్ తెచ్చుకుంటే ఉండే జిమ్ బ్యాగ్, నార్మల్ బ్యాగ్ ఉండదు ఎవ్రీడే, అదే మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇక పోయేటప్పుడు ఏదో ఒకటి చిన్నది తీసుకోవాలి, పిల్లలు ఉంటాయి కదా కుదిరితే కదా వేసేది, అవి తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఇంటికి. సో ఇదే మా డ్రెస్ ఫిట్టింగ్ అయితే మస్తు వచ్చింది. సో ఇదే మా దీపావళికి పూజ అయితే అయిపోయింది. మా ఇంట్లో అందరూ బయటికి వెళ్ళి మన షాప్లో, నాకు ఈరోజు లీవ్ దొరకలే కాబట్టి నేను ఇంటనే వర్క్ చేసి కూడా కూర్చున్నా. చూద్దాం, ఒక గంటన్నర ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా మళ్ళీ కొద్దిసేపు వర్క్ చేసుకొని బ్రేక్ పెట్టి కింద పడగ కూడా వస్తున్నాం. నైట్ డిన్నర్కి చూడాలి. నేనైతే ఏం మీల్ ప్రిపేర్ చేయలేదు. పొద్దుగా రైట్ ఇంట్లో రైస్ తిన్నా, ప్రోటీన్ కోల్గా ఫినిష్ కాలేదు. ఇప్పుడు నాన్ వెజ్ తినేది కాదు. సో ఓన్లీ వెజిటేరియన్తో చూడాలి సోర్స్ ఎట్లయినా. ఇక యాజ్ బొట్టు బాగానే ఉన్నట్టుంది, చూద్దాం. అర్థంలో మంచిగా పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు ఫిజిక్స్ మస్తు అనిపిస్తుంది కదా. జస్ట్ లుక్ అట్ ఇట్ బై, పడగలేదు కాల్చినాం జరా. నేను కొద్దిగా పని చేసుకొని పడుకున్నాం. ఇక సైడ్ ఫ్యాట్ వెళ్ళిపోతుందిలే, ఇబ్బంది కాదు. కానీ ఫిజిక్స్ మంచిగా అనిపిస్తుంది బై. సో మా వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు వర్క్ అయిపోయింది. ఇప్పుడు లాగౌట్ చేసిన, సిస్టమ్ లాగ్ పెట్టేసిన, ఇక పడుకుందాం. ఇక వస్తుంది, నిద్ర వస్తుంది. గుడ్ నైట్.